బాధపడకు బాబు, దెబ్బలు తగ్గిపోతాయి. దెబ్బలు తగ్గిపోవచ్చు, గాయాలు మానిపోవచ్చు, కానీ రాధన్న మాటలు నా మనసు నుంచి అలా మార్చిపోతాయా? బాబు, నా పిచ్చి తగ్గదని నేనెప్పుడు బాగుపడని అంది నిజమేనాయా? లేదు బాబు, ఏదో కోపంలో అలా అందే గాని రాధది చాలా మంచి మనసు. మంచి మనసు కాబట్టే బాధపడుతున్నానాయా? చూడు బాబు, ప్రేమ ఉన్న వాళ్లే తిట్టగలరు, అభిమానం ఉన్న వాళ్లే కొట్టగలరు. వాటిని గురించి నువ్వేమీ పట్టించుకోకూడదు బాబు. ఆయా, ఇక నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. అదేమిటి బాబు? అవునాయా, దేవతల చల్లటి మనసుతో తీసుకొచ్చిన రాధకే నా మీద అసహ్యం కలిగింది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బాబు? పిచ్చివాడికి ఒక చోటు ఉంటాయా? రాధలా ఎవరైనా రమ్మంటే వస్తాను, పొమ్మంటే ఇలాగే పోతారు. వద్దు బాబు. లేదయ్యా, ఆయా రాత్తో చెప్పు, పిచ్చివాడు ఒక మనిషి, వాడికి ఒక మనసు ఉంటుంది, వాడిని బాధ పెడితే ఏడుస్తుందని చెప్పాయా? చెప్పు. గోపి, వెళ్ళిపోతున్నారు రాధ. నన్ను ఏడిపించడానిక? నిన్న? అవును, కొట్టానన్న కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టాలనిపిస్తే తిట్టు, అంతేగాని వెళ్ళిపోయి నన్ను వేధించకు గోపి. వేధించడానికి బాధించడానికి నేనెవరు? దిక్కు మొక్కులేని వెరియోధమని, ఊరు పేరు లేని పిచ్చివాడిని. అలా అనకు గోపి. ఆ మోసాన్ని చూడలేక, అన్యాయాన్ని సహించలేక నీకోసం నేను ఆ కాగితాలు చింపేస్తే అది కూడా నేరమే అయిపోయింది. ఏంటి నువ్వు అనేది? నువ్వు చేసిన పని ఇంకా తప్పు కాదంటావా? అంటే మాత్రం నువ్వు వింటావా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. మామూలు మనిషి నువ్వు చూడకుండా సంతకం చేశావు, పిచ్చివాడిని నేను చూసి చించేశాను. చూశావుగా, తప్పవరు చెప్పు. క్షమించు, నీ రాధని క్షమించు. రాధా, ఒక్కరోజు తిండి పడేస్తే బ్రతికినంత కాలం విశ్వాసంగా ఉంటుందే కుక్క. 20 ఏళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇక్కడే తింటూ మాకే మోసం చేస్తారా? ఇది ఒట్టి మోసం కాదమ్మా, తిన్నింటి వాసా లెక్క పెట్టడం. చెల్లమ్మా, ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి క్షమించు. ఇక్కడి నుంచి నిజాయితీగా నమ్మకంగా ఉంటాం. నమ్మకం అనేది అమ్మకానికి వచ్చేది కాదు, అది మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. చూద్దాం, ఇది మొదటిసారి కనుక క్షమిస్తున్నాను, మరొకసారి అయితే సహించేది లేదు. వెళ్ళండి. చూద్దాం. ఎస్, జానీ స్పీకింగ్. టైగర్ రాధను కలుసుకున్నాడు, 20,000 కావాలన్నాడు. ఇవ్వకపోతే ఆమె రహస్యం బయట పెడతానని బెదిరించాడు. ఇస్తే అసలు లేదో చెప్తాడు, చెప్పకుండా వాడి నోరు శాశ్వతంగా మూసేయాలి. అలా అయితే మరి మాకు రావాల్సిన డబ్బు ఆయన మరో 10,000 వేసి నేనిస్తాను. ఓకే, డన్.
అల్లా తప్ప గోంగారు పచ్చడి అనుకున్నాడు. రా, నీకేం పర్వాలేదు, ఇంటికి వెళ్ళరా. రాధగా లోకం తెలియదు, అతనికి మతి స్థిమితం లేదు, ఇంకా రాలేదు. నాకేమో భయంగా ఉంది. అమ్మో నాకు కూడా భయంగానే ఉంది. ఎవరైనా చంపేశారేమో. ఏమిటా పడమాటలు? కనీసం ఫోన్ అయినా చేయలేదే. పోనీ ఫోన్ మనమే చేస్తే ఎక్కడికని? ఎక్కడికేమిటి అప్పం. అమ్మా ఏమ్మా రాధా, ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? ఇక్కడికి దూరంగా ప్రమాదానికి దగ్గరగా. ప్రమాదమా? ఏమిటమ్మా అది? నేను చెప్పలేదమ్మా, వీళ్ళు ఎవరో చంపేసి ఉంటారు. ఇంకెవరై ఉంటారు? ఈ గోపి ఏదో ప్రాణం మీదకి తెచ్చి ఉంటాడు. నేనా? దేవుడు సాక్షిగా చెబుతున్నానండి, నాకేం తెలియదండి. నీకేం తెలీదు? తెలుసు, నా ప్రాణాన్ని రక్షించాడు. రాధా, అవునమ్మా, ఇవాళ గోపియే లేకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదు. అసలేం జరిగిందమ్మా? అసలు ఏం జరిగిందంటేనండి, ఏం జరిగిందండి? రాధేమో నన్ను కారులో కూర్చోబెట్టి మేడ మీదకి వెళ్ళిందండి. వస్తుంది కదా అని ఎదురు చూశాను. కాసేపటికి రాధకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ ఇద్దంత రౌడీ డాక్టర్ గారిలాగే ఉన్నాడు. వాడు రాత్రిని పట్టుకుని ధనా 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 అని కొడుతున్నాడు. కొడుతున్న చూడలేక ఆడిని పట్టుకుని నన్ను కదా వాణ్ణి తర్వాత గోపి వాడిని కొట్టడం మీరు చూసుంటే ఎంత ఆశ్చర్యపడేవారో. గోపి, నా ఆయుష్ కూడా పోసుకొని 10 కాలాల పాటు చల్లగా ఉండు నాయనా. అమ్మా నాది కూడా కొంచెం పోసుకోమనే పాపం. ఊరుకోరా బుజ్జి, తప్పు. అలాగేనమ్మా. రాధా, ఇంతకీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది నా సొంత విషయం, నీకు అనవసరం. రా గోపి. పదమ్మా. ఓ ఐసి, ఇది నీ సొంత విషయమా? సొంత విషయం. గోపి, ఏంటది? ఏమైంది? వేస్తుంది బాబాయ్, వేస్తుంది. ఏంటి చలేస్తుందా? తెలియదు, భయం. సాయంకాలం నేను కొట్టిన దొంగ విధవా దెయ్యమే, భూతమే నా వెంట పడుతున్నాడు. నాకు భయంగా ఉంది. అదంతా నీ బ్రహ్మ. భయం లేకుండా వెళ్ళి పడుకో. బాబాయ్, నేను పడుకోలేను. నేను చచ్చిన ఒంటరిగా పడుకోలేను. ఇక్కడే పడుకుంటా. అరే గోపి, అలా అంటే ఎలా? ఎలాగే తప్పు గోపి, నా గదిలో నాతో పడుకోకూడదు. భయం వేసినా పడుకోకూడదా? మరి చిన్నపిల్లలకు భయం వేస్తే పక్కన పడుకోబెట్టుకుంటులా? అది వేరు గోపి. వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి కాకుండా ఒకే గదిలో పడుకోకూడదు. ఒకే గదిలో కూర్చోవచ్చు, ఒకే గదిలో అన్నం తినొచ్చు, ఒకే గదిలో మాట్లాడుకోవచ్చు, కానీ ఒకే గదిలో పడుకోకూడదు. ఓహో, భలే ఉంది న్యాయం. ఎవరైనా చూస్తే బాగుండదు. పోనీ లైట్లు ఆర్పేసి తలుపులు మూసేద్దాం. అప్పుడు ఎవరు చూడరు, మనం హాయిగా పడుకుందాం. వాడు చూస్తానని కాదు ఆ. గోపి, నీ గదికి వెళ్ళి పడుకోమా. అమ్మ బాబాయ్, నేను చచ్చిన వెళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడే పడుకుంటాను. సరే, నువ్వు ఇక్కడ పడుకో, నువ్వు కిందికి వెళ్ళి పడుకో. ఎందుకు? మంచం పెద్దగా మంత్రం సరిపోతుందిగా. ఆ? పెద్దదైనా నువ్వు ఇక్కడ పడుకో, నేను కిందకి పడుకో. ఇక్కడే పడుకుంటాం. ఓ లార్డ్, ఇక్కడ పడుకుంటావా? ఇక్కడే పడుకుంటాం. సరే, శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చారు నారాయణ. ఇక్కడ పడుకో. ఏంటి గోపి, ఏం జరిగింది? ఈ ఇంట్లో నక్కలరుపులు, పిల్లరుపులు, కుక్కలరుపులు. రాధా, నా తెలియకడుతాను. ఇంట్లో మడ్డల కిట్టలు జరిగినాయి. మడ్డల కిట్టలు ఏ మాట్లాడదే? అదే లేదు, నీ మనసే బాలేదు, అందుకే అది అనిపిస్తాంది. పోనీ ఆంజనేయ స్తోత్రం చదువుతూ పడుకో. ఆంజనేయ స్తోత్రమా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కిట్లో వాళ్ళంతా వచ్చేస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. ఓపెన్. 3 years. వాట్ డాక్టర్? నా దగ్గర 2 ఆస్తులు, వాడి దగ్గర 3 ఆస్తులు. ఎలా వచ్చాయి? యూ బ్లడీ ఫూల్. వెరీ సారీ డాక్టర్, మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూస్తాను. ఇట్స్ ఆల్ రైట్, బీ కేర్ఫుల్. రాధమ్మా, ఇవిగో పాలు. ఆయమ్మా, వీటిలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది చెప్పనా?
చెప్పు. ఒక చక్కటి అబ్బాయిని చూసి కట్టుకుంటే బాగుంటుంది. పోయమ్మా, నీ వేళకోళం నువ్వు. వేళాకోళం కాదమ్మా, నువ్వు ఒక ఇంటి దానివై కలకల్లాడుతూ కాపురం చేస్తూ ఉంటే చూడాలని ఉంది. నువ్వు చూడటం కోసం నేను పెళ్లి చేసుకోవాలంటావు. కాదు, నువ్వు సుఖపడ్డం కోసమే చేసుకోమంటున్నా. అయితే నేను ఇప్పుడు సుఖపట్టం లేదంటావా? ఆడదానికి నిజమైన సుఖం శాంతి ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ లేదమ్మా, 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉంది. అంటే జీవితానికి లక్ష్యం పెళ్ళేనంటావా? అవునమ్మా, నీ కన్న తల్లి ఉంటే నీ పెళ్లి విషయంలో ఎంత ఆవేదన పడేదో తెలుసా? నీ అంత. కన్న తల్లి ఉన్న తల్లి పెళ్లి పేరెంట్ అంటూ కబుర్లు చెప్పడానికి కాదు నేను ఇక్కడ వచ్చింది. నువ్వు వెళ్ళి బంధు నేను ఇక్కడ వచ్చింది. నువ్వు వెళ్ళి బంధిస్తావు. దివాన్ గారు తప్పేం చెప్పట్లేదే. నిజంగా మా అమ్మాయి ఉండుంటే ఎంత బాధపడేదో చెప్తోంది. ఓహో, అయితే ఇప్పుడు ఉన్నది రాధ అమ్మ కాదనమాట. అమ్మకానికి బజార్లో దొరికితే కొనుక్కొచ్చినమ్మనమాట. అమ్మ దొంగ అనే విషయం ఇన్నాళ్ళు చెప్పలేదే. గోపి, ఇదిగో గోపాలం, రాధమ్మ సంగతి అసలమ్మ సంగతి చెప్పమ్మా. ఎక్కడుందో చెప్పమ్మా. చచ్చిపోయింది. కర్మ చేసి వచ్చిన బ్రాహ్మణులాగా ఖచ్చితంగా చెబుతున్నారు. కొంపదీసి అబద్ధమా? ఏదో నిజంగా నిజం. బతికుంటే మీ పెళ్ళాలు కూడా నమ్మేవాడు కాదు మీ మాటలో. ఆయా నువ్వు చెప్పాయా. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే చెప్పు. పోయింది, ఎప్పుడో పోయింది. మన సంగతి చెప్పడం నోరు రావడం లేదా? పదా. పాపం. రాధా, నువ్వు ఒక ఇంటి దానివే కలకల్లాడుతూ కాపురం చెయ్యాలి. ఆడదానికి సుఖం శాంతి 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉందమ్మా. కానీ ఎవరిని చేసుకోవాలి? పిచ్చి రాధ, ఇంతకాలం నువ్వు గోపికి డాక్టర్ గానే సేవ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆలోచించు. అవును, నేను గోపినే ప్రేమిస్తున్నాను. అతనితోనే నా జీవితం ముడిపడాలి. కానీ వద్దు వద్దు, అసలు సంగతి తెలిస్తే. పిచ్చి రాధా, ప్రపంచం ఎప్పుడూ మర్చిపోయింది. అది నువ్వు తెలియక చేసింది తప్పైనా ఒప్పేనమ్మా. గోపి, గోపి, ఈ రోజే నాకు అర్థమైంది. మోగదైన నా మనసుకి ఈ రోజే మాట వచ్చింది. ఏమిటి రాధ, ఏమైంది? ఏమైందా? నా వయసుకు వసంత వచ్చింది, నా మనసుకు మైక వచ్చింది, నా ప్రేమకు ప్రాణం వచ్చింది. గోపి, ప్రాణం వచ్చింది. కాదు, నీకేదో పిచ్చెక్కింది, నీకేదో వెర్రెక్కింది. అవును గోపి, నా ప్రేమ పిచ్చే. బాబాయ్, రాతకైతే పిచ్చెక్కింది, రాతకు వెర్రెక్కింది. గోపి. అమ్మాయి పారిపోవాలి, నేను పారిపోవాలి. గోపి, ఓ కుర్రవాడా, వెర్రివాడా, ఓ కుర్రవాడా, వెర్రివాడా, ఎందుకిలా, నువ్వెందుకిలా, నన్ను తిరిగిలా పారిపోతావు? కుర్రదానా వెర్రిదానా, ఓ కుర్రదానా వెర్రిదానా, ఎందుకిలా నువ్వెందుకిలా నన్నొదలకిలా తరుముకొస్తావు? వేలకు నింగికి కలవదమ్మా, నీకు నాకు పొత్తెప్పుడు కుదరదమ్మా. నేలకు నింగికి కలవదమ్మా, నీకు నాకు పొత్తెప్పుడు కుదరదమ్మా. నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము, నీకు నాకు ఉన్నది అదే బంధము. నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము, నీకు నాకు ఉన్నది అదే బంధము. కుర్రదానా వెర్రిదానా, ఎందుకిలా నువ్వెందుకిలా నన్నొదలకిలా తరుముకొస్తావు?
ఓర్చుకోని పిల్లదాన్ని ఓపలేను ఆపలేను. చల్లగాలి ఊరుకోదు, పిల్ల మనసు ఓర్చుకోదు. ఓర్చుకోని పిల్లదాన్ని ఓపలేను ఆపలేను. ఏం చెయ్యమంటావు నన్ను? నన్నెలా వదలమంటావు నిన్ను? ఓ కుర్రవాడా, వెర్రివాడా, ఎందుకిలా, నువ్వెందుకిలా నన్ను వదిలి ఇలా పారిపోతావు? అందాలతో నాకు బంధాలు వేయకు, పిచ్చివాణ్ణి మరి మరి రెచ్చగొట్టకు. అందాలతో నాకు బంధాలు వేయకు, పిచ్చివాణ్ణి మరి మరి రెచ్చగొట్టకు. రెచ్చితే పిచ్చి అంత ముచ్చటగా ఉంటుంది, ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది. రెచ్చితే పిచ్చి అంత ముచ్చటగా ఉంటుంది, ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది. ఓ కుర్రదానా, వెర్రిదానా, ఎందుకిలా, నువ్వెందుకిలా నన్ను దాకిలా తరుముకొస్తావు? ఆ కుర్రవాడా, వెర్రివాడా, ఎందుకిలా, నువ్వెందుకిలా నన్ను వదిలి ఇలా పారిపోతావు? ఓ కుర్రదానా, కుర్రవాడా, వెర్రిదానా, వెర్రివాడా, ఓ కుర్రదానా. కుర్రవాడా. చెల్లెమ్మ పెద్దవాడిని, చెప్పడానికి కాస్తో కోస్తో అధికారం గలవాడిని. నువ్వేమీ అనుకోనంటే అనుకుంటే మాత్రం చెప్పడం మానేస్తావేటమ్మా నువ్వు? ఏమిటది? ఆడపిల్లకి అందంతో పాటు హద్దు కూడా అవసరం అమ్మా. పొద్దు దాటితే సూర్యుడు, హద్దు దాటితే ఆడపిల్ల. ఇది జారిపోతారు ఇలాగే. ఊరికైనా ఎమ్మగాడు బంగారం గాను. అది కాదు చెల్లెమ్మ, రాధ పిచ్చివాడితో వేళ పాడా లేకుండా తిరగడం. ఏం తప్పేంటమ్మా? నువ్వు దివాన్ గారు రోజు తిరగట్లేదా? చిచి, నువ్వు ఊరుకో బాబు. నేను ఊరుకుంటే మాత్రం వీళ్ళిద్దరూ తిరగడం మానేస్తారా రోజు? అన్నయ్య, అది తిరగటం కాదు, ట్రీట్మెంట్. అదే ట్రీట్మెంట్ అమ్మా. ఆసుపత్రులు మందులు మానేసి తోటలో తిరగడం ట్రీట్మెంటా? ఏమిటి అర్థం లేని మాటలు? అవి నేననే మాటలు కాదమ్మా, రేపో మాపో పేపర్లో రాగల ప్రముఖ వార్త. ఆ పేపర్లకి నువ్వే చెప్పుకుంటావు. ఆయన అంటున్నారని కాదు గాని అంటే మీరు కూడా నిజమేనంటారా? అబద్ధమని మాత్రం చెప్పలేను. అర్థమైంది దివాన్ గారు. పూజల్లో పడి అమ్మాయి పెళ్లి విషయమే మర్చిపోయాను. అమ్మాయి రానివ్వండి, మాట్లాడతాను. మాట్లాడటం కాదు. ఆ, దివాన్ గారు ఏమిటో నోట్లో నానుస్తున్నట్టున్నారు బాబు. నేను ఊరుకుంటే మాత్రం ఆయన నాందరం మానేస్తారేమిటి పాపం? చిచి ధర్మరావు, ఎట్రా అరే ధర్మరావు అయ్యా, ఇళ్ళకే ముగ్గు పెట్టాం. మరి పండగ ఎప్పుడు? పెళ్ళయ్యాక. అదంతండి, మన చేతుల్లో పడి ఉండే ఓ చవటను కట్టబెడతా. నెమ్మదిగా మాట్లాడబోయా. చవట్లతో పోటీ పడతారా? అవతారానికి పూర్తిగా నయమైపోయింది కనుక డిశ్చార్జ్ చేసేద్దాం అంటారా? ఎస్ సార్. బట్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మమ్మ, అలా అనకండి, ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. నమస్తే డాక్టర్ మహాశయ. నమస్తే సార్. చూసారా చూసారా ఆ సభ్యత, ఆ సంస్కారం. చూడమ్మా అవతారం, నీకు పూర్తిగా నయమైంది గనక డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. నిజమైన డాక్టర్లు కనుక సరిగ్గా అనుకుంటున్నారు. వెరీ గుడ్. వదిలేశాక ఏం చేస్తావో ఒక్కసారి చెప్పమ్మా, పెద్ద డాక్టర్ గారు ఉంటారు. మీ ఫీజులు పూర్తిగా చెల్లించేస్తానండి. వెరీ గుడ్. ఆ తర్వాత మా ఊరు పోయి కష్టపడి బతుకుతా. చూసారా చూసారా, కష్టం సుఖం తెలిసాయి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? మరో మంచి అవతారాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి మీరు కూడా తప్పకుండా రావాలి. ఆ తర్వాత ఆ తర్వాత మామూలే కదండి, గంపెడు పిల్లల్ని కంటాను. పిల్లల్ని కంటాడటండి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తా. తీసుకొచ్చి ఇక్కడ గుమ్మాలు కిటికీలు ఎన్నున్నాయో లెక్క పెట్టిస్తా. ఆ తర్వాత వాళ్ళ చేతుల నిండా రాళ్ళు ఇస్తా. ఎందుకు? రాళ్ళతో కొట్టిస్తా, రూపాయలతో పొడిపిస్తా, రాళ్ళతో కొట్టిస్తా, రూపాయలతో పొడిపిస్తా. ఎవరన్నా వచ్చారంటే పీక. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డాక్టర్. మీరు చెప్పినట్టే వీడికి పిచ్చి తగ్గేట్టు లేదు, నాకే ఎక్కేట్టుంది. ఎనీవే లుక్ ఆఫ్టర్ హిమ్. అమ్మా, ఏమిటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? ఇది సంతోషమే కాదమ్మా, అనుకున్నది సాధిస్తున్నాననే తృప్తి, గోపిని మామూలు మనిషిని చేస్తున్నాననే నమ్మకం.
దీనికంతటికీ కారణం నీ కృషి పట్టుదలే రాధా. అంతేకాదమ్మా, ఇందులో డాక్టర్ మధు సహాయం కూడా ఉంది. అవునమ్మా, ఆడదాని విజయానికి మగవాడి అండ తప్పకుండా ఉండాలి. నువ్వు మధు కలిస్తే వృత్తిలోనే కాదు జీవితంలో కూడా సుఖపడతారు. ఏమిటమ్మా నువ్వు అనేది? రాధా, నువ్వు మధుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. బాగుండేది ఎవరికి? పెళ్లి చేసేవాళ్ళకా చేసుకునే వాళ్ళకా? ఆవేశపడకు రాధా, ఆలోచించు. అతనికేమిటి తక్కువ? తక్కువ కానంత మాత్రాన అతన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఎందుకు చేసుకోకూడదు? అతనంటే నాకు స్నేహమే తప్ప వేరే అభిప్రాయమే లేదు. ఏ మధుని నువ్వు ప్రేమించలేవా? ప్రేమ కావాలంటే వచ్చేది కాదు, అప్రయత్నంగా జరిగేది. అనుభవంతో చెప్తున్నావు. రాధా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పే అవకాశం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తానమ్మా. దివాన్ గారు, ఏమిటి? అమ్మాయి పెళ్లి కోసం మీరంతా తాపత్రయపడుతున్నట్టున్నారు. ఎందుకు? ప్రేమించే పెద్దవాళ్ళం కనుక. ప్రేమించే పెద్దలు ఏ చవటి చేతిలోనో పెడదామని ఎప్పుడూ అనుకోరు. ఆహా, అంతా విన్నామన్నమాట. అవును, అందుకే వచ్చాను. వచ్చి ఏం చేద్దామని? అన్యాయం జరగకుండా చూద్దామని. జరిగేది అన్యాయం కాదు, పెళ్లి. ఆ పేరుతో దాని గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఆస్తి కోసం, అవసరం కోసం అమాయకురాలైన దాని బ్రతుకు బూడిద పాలు చేయాలని చూస్తున్నారు. నీకెందుగా బాధ? దాన్ని కన్న తల్లిని కనుక నోరు పోయి. నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. కన్న తల్లినైనా అమ్మా అనే పిలుపుకు నోచుకోక ఆయానే నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. మీరు చేస్తున్న ఈ ద్రోహం, ఈ పాపం విషంలా నా గొంతుకులో దాచుకునే బ్రతుకుతున్నాను. కానీ కానీ దాని పెళ్లి విషయంలో ఏదైనా అన్యాయం జరిగిందో నేను ఊరుకోను, నేను ఊరుకోను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, ఒక అమ్మగా అర్థిస్తున్నాను. దాని 100 ఏళ్ల జీవితం నిప్పుల పాలు చేయొద్దని బ్రతిమాలుకుంటున్నాను. ఆయా, మనిషిగా బ్రతకాలంటే కొన్ని మర్చిపోవాలి. కొన్ని గుర్తుంచుకోవాలి. రాధ నీ కూతురనే విషయం మర్చిపో. నా హెచ్చరిక గుర్తుంచుకో. ఆడది ఏదైనా మర్చిపోగలదు కానీ తను అమ్మననే విషయం మాత్రం మర్చిపోలేదు. కారణం, తల్లి ప్రేమ ప్రతి క్షణం కడుపులో కదులుతూనే ఉంటుంది. అయితే నీ కర్మ, నీకు మిగిలేదు కన్నీళ్ళే. మిగిలిన బాబు, లోకంలోని తల్లులందరి కన్నీళ్లు నా కళ్ళల్లోనే మిగిలి. కానీ నా బిడ్డ కంటిలో మాత్రం తడి రానివ్వకండి బాబు. అనవసరంగా గోల పెట్టగా నేను చెప్పింది గుర్తుంచుకో. ఆ? దివాన్! దివాన్! నా బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగిందో నా కన్నీరు ఏరే వరదలే మహాసముద్రమే మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది, ముంచేస్తుంది, మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. తెలిసింది తెలిసింది, నాకంతా తెలిసింది. అసలమ్మో నువ్వనమాట. బాబు, ఏడవకయ్యా, నేను ఎవరికి చెప్పలే. బాబు, సాధు కూడా చెప్పొద్దు బాబు. చెబితే ఏమవుతుందండి? ఏమీ కాదు, నా గుండె బద్దలవుతుంది బాబు, నా గుండె బద్దలవుతుంది. ఏం కావాలి సార్? మసాలా వడలు ఉన్నాయా? మసాలా వడలా? అదే పెద్ద పెద్దగా ఉంటాయి. గోపి, పోనీ పెసర పురుగులు చిన్న చిన్నగా ఉంటాయి. అవే వద్దు, 2 కోకోకోలా. అలాగే. అట్లాంటివి ఈ హోటల్ దొరకవు. మరి నాకలే.
గోపి కోపం వచ్చిందా? లేదు, తాపం వచ్చింది, తాపం. ఓహో, అందుకే నా అమ్మాయి వెంట పడ్డా? ఆహా, అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ డాన్స్ ని అట్లా చూడటం మర్యాద కాదని. అయితే ఆ చూసే వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు? ఆయమ్మ ఎందుకు చేస్తుంది? నీలాగా వాళ్ళంతా వెర్రెత్తిపోయి వెంట పడలేదుగా. అయితే నాకు ఇంకా పిచ్చిపోలేదు, నేను ఇంకా వెర్రివాణిగానే ఉన్నానంటావు. కాదు, ఎలిక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేనంట. కాదు, నీతో ఉంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనంట. ఆ, నీదే కుక్క బుద్ధి. నీది ఎలుకబుద్ధి. కుక్క ఎలుక కుక్క ఎలుక. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అయ్యో, కుక్క తోక పట్టి గోదారి ఈదినా. ఆహా, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కుక్క తోక పట్టి గోదారి ఈదినా. ఏమి ఫలము రామ రామ విశ్వదాభిరామ రామ. ఏమి ఫలము రామ రామ విశ్వదాభిరామ రామ. అయ్యో రామ 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 రామ. పాలతో కడిగిన బొగ్గు తెల్లగరాదు, పూలతో కలిసిన నార పువ్వైపోదు. పాలతో కడిగిన బొగ్గు తెల్లగరాదు, పూలతో కలిసిన నార పువ్వైపోదు. బొగ్గు మారి మారి రత్నమవుతుంది, బొగ్గు మారి మారి రత్నమవుతుంది. పువ్వు వాసన కాస్త నారకొస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన కుక్కతోక పట్టి గోదారి దిన. ఏమి ఫలము రామ రామ విశ్వదాభిరామ రామ. రామ 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 రామ. మతిలేని వాడికి పసిపిల్లవాడికి మట్టి బొమ్మిచ్చిన మనసిచ్చిన ఒకటే. మతిలేని వాడికి పసిపిల్లవాడికి మట్టి బొమ్మిచ్చిన మనసిచ్చిన ఒకటే. మనిషికి బొమ్మకు మనసొకటి తేడా, మనిషికి బొమ్మకు మనసొకటి తేడా. అది తెలియనప్పుడు బ్రతుకే బొమ్మలాట. అయ్యో, ఏమి ఫలము రామ రామ విశ్వదాభిరామ రామ. అయ్యో రామ 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 రామ. కళ్ళలోని ఎరుపు కోపానికి అర్థమా, కన్నె మనసున ఉన్న తాపానికి అర్థమా. కళ్ళలోని ఎరుపు కోపానికి అర్థమా, కన్నె మనసున ఉన్న తాపానికి అర్థమా. ఎరుపు చీరల కళ్ళు వలపడతాలో, ఎరుపు చీరల కళ్ళు వలపడతాలో, కలిపి చూస్తే కాని తెలియవర్థాలు. అయ్యయ్యో, ఏమి ఫలము రామ రామ విశ్వదాభిరామ రామ. రామ 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 రామ. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన కుక్కతో కాబట్టి గోదారి ఈదిన. ఏమి ఫలము రామ రామ విశ్వదాభిరామ రామ. రామ 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 రామ.
నాకు కోరిక. ఏంటో అది? నువ్వు నా గుండెల్లో నిండిపోవాలి, నేను నీ పెదల మీద పండిపోవాలి. గోపి, అవును రాధా, కాలాన్ని కళ్ళెం వేసి నీ మనసుకు నా మనసుకు మూడు ముళ్ళు వేసి. లేదు గోపి, అలా జరగటానికి వీల్లేదు. ఏ రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్న ప్రతిదీ జరగదు గోపి. అంటే నన్ను ప్రేమించలేదా నువ్వు? ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోలేనంటున్నా. అర్థమైంది రాధా, అర్థమైంది. అవును, ఒక పిచ్చివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? గోపి, రాధా, నీ ప్రేమ అనురాగం నా పిచ్చి తగ్గడానికి ఉపయోగించిన మందులు. నీ ఆత్మీయత దగ్గరతనం కూడా నీ వైద్యంలో ఒక భాగం. అదేమీ నిజం కాదు, అంతే కదా? ఆపు గోపి, అలా అనొద్దు. నువ్వు నా మీద చేసిన ప్రయోగం పూర్తయింది, నా జబ్బు నయమైపోయింది. పేషెంట్ డాక్టర్ల మధ్య సంబంధం ముగిసిపోయింది డాక్టర్, ముగిసిపోయింది. కాదు గోపి, కాదు. నిజంగా నేను పిచ్చివాడిని రాధ, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఎందుకు అనుకుంటాను? తగిన గాలిపటానికి తాడు కట్టిన వాడు దాన్ని దగ్గర ఎందుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు, అంతే కదా? కాదు గోపి, అది కాదు. మరి ఇంకేమిటి? ఇంకేముంది? నేనెవరినో నిజం తెలుసుకుంటే అసహించుకుంటా, నా గతం తెలుసుకుంటే నన్ను దూరంగా తోసేస్తా. లేదు, నీ గతం ఏదైనా క్షమిస్తాను, నువ్వు ఎవరైనా సరే స్వీకరిస్తాను. లేదు గోపి, నన్ను భరించలేవు, సహించలేవు. రాధ, నీ సాక్షిగా, నా ప్రేమ సాక్షిగా నేను సహిస్తాను, భరిస్తాను. అయితే విను, నేను హంతకురాలిని. రాధా, అవును గోపి, కన్న తండ్రినే చంపిన హంతకురాలిని. అబద్ధం. అబద్ధం కాదు, ప్రపంచానికి తెలియని నిజం చెప్తాను విను. మా నాన్న తాగి కాలు జారి మరణించాడని నమ్మిది లోకం. కానీ నిజానికి మా నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు అందరితో కలిసి ఆయన బాగా తాగారు. నాకేదో తల తిరిగినట్లయింది. మా నాన్నగారు ఇంకా తాగుతూనే ఉన్నారు. మా అమ్మ నన్ను తన గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. నేను మగత నిద్రలో ఉండగా ఎవరది? ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎంత పని చేశావు రాధా, మీ నాన్నగారిని చంపేశావే. హలో రాధా, హలో రాధా, పోలీస్ స్టేషన్. రాధా, ఐ వాంట్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. రాధా, విన్నావుగా గోపి, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? చెప్పు చెప్పు గోపి. నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేసుకోరు, ఎవరు చేసుకోరు. కమిషనర్ స్పీకింగ్. నేను సిఐడి ఆఫీసర్ గోపిని మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, రాధ తనే హత్య చేశానని నేరం ఒప్పుకుంది. ఈ హత్యకు సంబంధించిన మిగతా విషయాలు నేను పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, రాధకు నేను పోలీస్ ఆఫీసర్ అని నిజం తెలియదు. మతిభ్రమ నుంచి కోలుకుంటున్న మామూలు మనిషిగా నేను అనుకుంటుంది. ప్రస్తుతానికి ఈ నిజాన్ని రహస్యంగా ఉంచడమే చాలా అవసరం. అంటే నీ ఉద్దేశం ఆవిడని అరెస్ట్ చేయొద్దంటావా? అవునండి, కొంతకాలం ఆగితే మంచిదంటాను. ఆశ్చర్యంగా ఉందే, పుట్టుముచ్చలు సహా ఆధారాలు దొరికాయి,
పైగా తనకు తానే నేరాన్ని ఒప్పుకుంటున్నది, ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు సార్, ఇంకా ఈ కేసులో తేలని సమస్యలు, తెలియని మనుషులు, జవాబు దొరకని ప్రశ్నలు చాలా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం తొందరపడి రాధను అరెస్ట్ చేస్తే ఆ తెరవనక మనుషులు ఎప్పటికీ దొరకకుండా తప్పించిపోతారు. అందుకే ఈ అరెస్ట్ మరి కొంతకాలం ఆపితే మంచిదంటారు. ఓకే, అలాగే కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రాధా, కోపంగా ఉన్నావా? లేదు, ఒంటరిగా ఉన్నాను. నేను వచ్చేసానుగా. తిరిగి వెళ్ళిపోవటానికేగా. కాదు, ఒక విషయం చెప్పడానికి. తెలుసు, పెళ్లి చేసుకోలేను, క్షమించు అని చెప్పటానికేగా. పొరపాటు పడ్డావు రాధా. నీకు తోడుగా ఉంటానని, తోడ్పడతానని చెప్పడానికి వచ్చాను. నా మీద జాలిపడా? కాదు, నీ మీద మనసు పడి. అంటే ప్రేమిస్తున్నావా? ఇంకా అనుమానిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి 2 రోజులు పట్టిందన్నమాట. మాటలతో ఇప్పుడే చెప్తున్నాను, కానీ మనసుతో మౌనంగా ఎప్పుడో చెప్పాను. ఏవని? రాధా, నేను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నా మీద నమ్మకం ఉంటే నా మాట నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా దైవసాక్షిగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి. అవును రాధా, మన పెళ్లి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. గోపి. రాధా, ఏంటి అల్లరి? ఇది అల్లరి కాదు, ఆకలి. ఆకలికైనా హద్దు పద్దు ఉండాలి. వయసుకు హద్దుండదు, వలపకు పొద్దుండదు. ఎవరైనా చూస్తే చాలా బాగుంది. కొంగులవుతావి. అందాన్ని అందుకోవడానికి కొత్త మొదలు పడి కొంటి పనులు చేస్తాను. కొత్త మోజు కాదు, కొత్త పిచ్చి, ప్రేమ పిచ్చి. కొత్త పిచ్చోడు పొద్దెరగడు, కొత్త పిచ్చోడు పొద్దెరగడు, కొంగులాగి లొంగదీసి కొంప ముంచెట్టు ఉన్నాడు. కొత్త పిచ్చోడు బొదరగడు, కొంగులాగి లొంగదీసి కొంప ముంచెట్టే ఉన్నాడు. కొత్త పిచ్చోడు బొదరగడు. హద్దు హద్దంటే అది వద్దు వద్దంటూ వస్తాడు, వద్దు వద్దంటే ఒక ముద్దు ముద్దంటూ ఇస్తాడు. హద్దు హద్దంటే అది వద్దు వద్దంటూ వస్తాడు, వద్దు వద్దంటే ఒక ముద్దు ముద్దంటూ ఇస్తాడు. హద్దు చూసావా నీ ముద్దు మనసిచ్చినప్పుడు, హద్దు చూసావా నీ ముద్దు మనసిచ్చినప్పుడు, ఒద్దికయ్యాక ఇది పొద్దు కాదంటే ఊరుకోడు. కొత్త పిచ్చోడు పొద్దెరగడు, కొంగులాగి లొంగదీసి కొంప ముంచెట్టు ఉన్నాడు. కొత్త పిచ్చోడు పొద్దెరగడు. పిచ్చి కుదిరింది, ఇక పెళ్లి కావాలి అన్నాడు. పెళ్లి కుదిరింది, సరికొత్త పిచ్చాడు అయ్యాడు. పిచ్చి కుదిరింది, ఇక పెళ్లి కావాలి అన్నాడు. పెళ్లి కుదిరింది, సరికొత్త పిచ్చాడు అయ్యాడు. చూడు చూడంటే కళ్ళు మోసుకున్నాడు అప్పుడు, ఏయ్ చూడు చూడంటే కళ్ళు మోసుకున్నాడు అప్పుడు, చూడవద్దంటే కన్ను గీటి పిలిచాడు ఇప్పుడు. కొత్త పిచ్చాడు పొదరగడు, కొంగులాగి లొంగదీసి కొంప ముంచెట్టే ఉన్నాడు. కొత్త పిచ్చాడు పొదరగడు.
పగలు చూస్తుంటే ఈ పగలేరే ఎల్లే తోస్తుంది. మాట ఏదైనా అది మనసు గుట్టంతా చెబుతుంది. కొంగులాగి లంగదీసి కొత్త పిచ్చాడు కొత్తరగాడు. అమ్మాయి గారి నిశ్చితార్థం పెళ్ళంతా అడావుడిగా ఉంది. ఇక అసలు పెళ్ళంతా వైభవంగా జరుగుతుందో. ఆస్తంతా హరించుకుపోయేటంత వైభవంగా జరుగుతుంది. అమ్మోయ్ మామయ్య పెళ్లి గొప్పగా జరగలేదని ఏడుస్తున్నాడు. అన్నయ్య ఏమిటా మాటలు? ఆస్తికి అంతస్తుకి వారసురాలు ఈ మాత్రం ఘనంగా జరగకపోతే ఎట్లా? ఆహా, ఎట్లా ఎట్లా అప్పం కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. పార్ట్నర్ ఫైన్ చాయిస్. దండలు దొండలు బిస్కెట్లు. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నావిడ ఎలా ఉంది? ఎవరండి? తాటకలే ఉందండి. కరెక్ట్, ఆవిడ నా భార్య. మీ భార్య అండి? ఆ. ప్రమాణంగా ఉందండి. మధుమావయ్య మరి రాధక పెళ్లి అయిపోతుంది. మరి నీ పెళ్లి ఎప్పుడమ్మా? అవుతుందిరా, అవుతుంది. ఏదో నాడు అందరి పెళ్లి అవుతుంది. పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. గొప్ప సిఐడి ఆఫీసర్ ని భర్తగా ఎన్నుకున్నావు. ఏంటి సిఐడి ఆఫీసరా? అవును, డ్యూటీ అంటే అతనికి ప్రాణం. అందుకనే ఇంత ఫంక్షన్ లో కూడా పోలీస్ కమిషనర్ గారితోనే మాట్లాడుతున్నాడు. ఏమిటి గోపి నిశ్చితార్థం, ఈ తతంగం? తతంగం కాదు సార్, నిజం. అంటే త్వరలో పెళ్లి కూడా? ఎస్ సార్, కానీ డ్యూటీ ఇస్ ఫస్ట్, ఆ తర్వాత పెళ్లి. ఒక పక్క హంతకురాదంటావు, మరో పక్క పెళ్లి అంటావు. ఈ రెండు ఎలా కుదురుతాయి మిస్టర్ గోపి? నాకు తెలుసు సార్, నిజం రుజువే వరకు ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి కోసం నిజాన్నే మర్చిపోతావేమో. ఐఎమ్ వెరీ సారీ సార్, అది జన్మలో జరగదు. ఐ హోప్ సో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర సోదరి మళ్ళారా, ఈ రోజు రాధా గోపిల నిశ్చితార్థ పండుగ. రాధను గురించి మీ అందరికీ బాగా తెలుసు, కానీ గోపిని గురించి తెలిసింది ఒక్క రాధకు మాత్రమే. కనుక ఆమెనే వచ్చి తనకు కాబోయే జీవిత భాగస్వామిని మీ అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నిశ్చితార్థం నిజం కాదు, ఇది నా ట్రీట్మెంట్ లో ఒక భాగం. కొందరి పిచ్చి పోనిది, వాళ్ళ మతి తిరిగి రానిది. వాళ్ళు కత్తి కంటే పదునుగా కోసేస్తారు, పాము కంటే తెలివిగా కాటేస్తారు. రాధా, ఏమి నువ్వేది? నీకేమైనా పిచ్చెక్కిందా? డాక్టర్గా నేను అనుకున్నది సాధించాను, కానీ వ్యక్తిగా ఓడిపోయాను. రాధా,